తెలియని కార్యమెల్ల గడతేర్చుడు కొక్క వివేకి జేకునన్ వలయునట్లైన దిద్దుకొనవచ్చు. ప్రయోజనమాంజమేమియుం కలుగదు ఫాలమందు దిలకంబిడునప్పుడు చేతనముద్దొన్ కలిగిన జక్క చేసి కొనగాదే నరుండది చూసి భాస్కర. భాస్కర శతకం అండి. భావం: మనుషులు నుదుటి మీద తిలకం పెట్టుకునేటప్పుడు చేతిలో అద్దం ఉంటే అందులో చూసుకుంటూ చక్కగా పద్ధతిగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా తనకు తెలియని పనిని చేయవలసి వచ్చినప్పుడు ఆ పనిలో నేర్పరితనం ఉన్నవారి సహాయం తీసుకుంటే ఆ పనిని తప్పులు లేకుండా ఆలస్యం కాకుండా పూర్తి చేయవచ్చు. అంటే ఏదైనా విషయం తెలియకపోవడంలో దోషం లేదు, కానీ తెలియకపోయినా దానిని గురించి ఇతరులను అడిగి తెలుసుకోకపోవడమే తప్పు. చేతిలో అద్దం ఉంటే తిలకం దిద్దుకోవడం ఎంత సులభమో అదేవిధంగా తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలని కవి ఈ పద్యంలో వివరించాడు. నా ప్రజెంటేషను, ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పద్యము దాని భావము మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. నమస్తే.